హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బన్ను దోశ పల్లీల చట్నీ కాంబినేషను మన పిల్లలకి హెల్దీగా సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ స్నాక్స్ కావాలని అడిగినప్పుడు తొందరగా 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు. బన్ను దోశకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బొంబాయి రవ్వ, హాఫ్ కప్పు వచ్చేసి ఓట్స్, మీడియం సైజు ఆలు పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు తీసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క ఆడిచ్చేసుకున్నాము. ఇప్పుడు ఆడించుకునేది అంత గట్టిగా కాకుండా అంత జారుడుగా కాకోకుండా మధ్యరకంగా ఉండాలి. ఇప్పుడు అంత ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా, కొద్దిగా సాల్ట్, వంట సోడా, ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, టమోటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు వేసేసి కొద్దిగా ఆడాడ కారం కోసం ఒక పచ్చిమిర్చి ముక్కలు కానీ చిన్నగా తరుక్కున్న ముక్కలు వేసేసుకున్నాము. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, స్టవ్ మీద మందం పాటి పాత్ర పెట్టేసి నూనె వేసేసి మధ్యలోనే అట్లనే వేసేసి కలపకోకుండా ఎలుపున అనుకోకుండా కొద్దిసేపు మగ్గిన తర్వాత తిప్పేసుకుంటే కలర్ కాంబినేషన్ సూపర్గా వచ్చింది. కలర్ అయితే నాన్ స్టిక్ పెనం మీద వచ్చినట్లు వచ్చినాయి. అసలు పెనానికి ఎక్కడే కానీ అంటుకోకుండా రుచికరమైన వంట మన పిల్లల కోసమైతే మన కోసమైనా హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నేనైతే తినే చెప్తున్నాను. ఇప్పుడు బన్ను దోశలన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకున్నాము. ఇదే పాత్రలోను ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డ వేసేసి కొద్దిగా నూనె వేసి ఒక అల్లం ముక్కగానే వేసినాను. నేనైతే మగ్గిపోయినాయి కదా, అన్నీ మగ్గిపోయినాయి. ఇంకో పెనంలో పల్లీలు వేయించుకున్నాము. అన్నీ ఏగిపోయినాయి. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టేసుకున్నాము. పల్లీలు వేయించుకున్న పచ్చిమిరపకాయలు, టమోటా, ఎర్రగడ్డలు వేసేసి కొద్దిగా ఉప్పు తగినంత, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, వెల్లుల్లి వేసేసి ఆడిచ్చేసుకున్నాము. ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకున్నాం. స్టవ్ మీద ఫ్యాన్ పెట్టేసి నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసి పోపు పెట్టేస్తే చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బన్ను దోశ పల్లీల చట్నీ సర్వింగ్ చేసుకొని కాంబినేషన్ సూపర్ టేస్ట్. నిజంగా అంటే ఇది వీడియో కోసం కాదు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.